అయితే బయలుదేరిపోతున్నాం నైట్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బంక్స్ అండ్ అయితే వెళ్తున్నాము. నా NS400 ఒకటి, ప్లెజర్ ప్లస్ ఒకటి, నెక్స్ట్ HF డీలక్స్ పైన నిహాల్ వస్తున్నాడు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తాం. మరి దారిలో పక్కే ఉంటుంది కదా. అయితే నీకు ఎంత అవుతుంది లీటరా ఘాట్ అయితే? రెండు లీటర్లు ఉంది అయితే. చూపించట్లేదు మరి. బండి మనిషి రావాలండి. వస్తే స్టార్ట్ అయిపోతాం. టైం ఎంత అవుతుంది బాబా? ఆల్మోస్ట్ 1 గంట అవుతుంది. చూద్దాం మరి ఎప్పటికి వెళ్తామా. యాక్షన్ గ్లౌజ్ అక్కడ ఉంది. చెల్లేసేస్తున్నాక యాక్షన్ భయ్యా, ఏడు భయ్యా ఎలా సరదా ఇచ్చేసావు. ఏమైంది? లేదు, వాళ్ళు చల్లగా ఉంది. చల్లగా ఉందా? చెప్పరా. క్లైమేట్ అయితే రగేసేస్తుంది భయ్యా. చెల్లి మామూలుగా లేదు. ఇదిగో 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 ఇలా పట్టుకో. ఓకే 45. టికెట్ వెళ్ళిన తర్వాత ఒక 2 ఊర్లు దాటిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. ఇటు లెఫ్ట్కి వెళ్ళకండి, ఇటు రైట్ కూడా వెళ్ళకండి, స్ట్రైట్కి వెళ్ళి బ్రిడ్జ్ దాటిన తర్వాత. సరే అన్న. ఓకే రూట్ సర్లేండి. ఇంక నేనైతే వీడియో తీయలేను. చలి వేసేస్తుంది. తర్వాత భయ్యా దారి భయ్యా. ఏదో అనుకుంటే ఏదో జరిగింది భయ్యా. ఏదో చేద్దామని వచ్చాం, కానీ ఇక్కడ ఇంకోటి అయింది. కొన్ని అనుకోని హెల్త్ కాన్షియస్ వల్ల అయితే మంచి ట్రెక్కింగ్ అయితే చేయలేదు. ఇక్కడే టెంట్స్ తీసుకొని రెస్ట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అయితే వెళ్తాము. అదే కదా, అదే హైలైట్ అక్క. ఇప్పుడు మేము చెప్పాం, ఈడు చెప్పండి, నేనే చెప్పను. 10 రోజుల ముందు టీఎంఐ వెళ్దాం ప్లాన్ చేసాం. జాగ్రత్తగా దొడ్లని రెడీ చేసుకున్నాం. గ్యాస్ బండ్లో ఒక హస్బెండ్ ఆగి నవ్వకు చెప్పింది ఇంకా నవ్వుతావు. గ్యాస్ బండ్ గ్యాస్ బండ్ పట్టుకెళ్ళాం. వాడి దగ్గర ఎత్తుగా పట్టుకెళ్తే ఆడు తుప్పు పెట్టుకుని గ్యాస్ బండ్ ఇచ్చాడు. వస్తే దీంట్లో గ్యాస్ ఫిల్ చేస్తే పని చేస్తుందా అన్నాడు. ఆ షాపు ఖాళీ చేస్తున్నా తవ్వకాలు దొరికింది ఆ గ్యాస్ బండ్. మాకు తెలియదు. షాపులో పట్టుకెళ్ళరా అన్నాడు. అది పట్టుకెళ్తే బాబు గ్యాస్ పెడుతున్నా పెరుగుతుంది.
ఇంకో బండి పోయింది. పని చేయండి బండ తీసుకోండి ఇంకో బండి అండి అన్నాను. అంటే ఈ బండ చూపెట్టుకుంది బాబు రేట్ ఏం కట్టం బాబు అన్నాడు. అయితే ఎంతో కొంత డిపాజిట్ చేసి రెంట్కి ఇంకోటి ఇస్తాము ఇది నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు. వచ్చాక మిగతా డబ్బులు ఇచ్చి తట్టుకోండి అన్నాడు. ఆ తాత డబ్బులు ఇచ్చేసి తాత పట్టుకెళ్ళిపోండి ఇది మా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు. సరే అయితే నా దగ్గర ఉంచండి అని చెప్పి అన్నా. అన్నిన తర్వాత గ్యాస్ నేను నీట్గా కొత్త బండ్లో గ్యాస్ ఫుల్ నింపించాం. మ్యాగీ ప్యాకెట్లు 1-2 కాదు ఫ్యామిలీ ప్యాక్ 5-6 తీసుకున్నాం. బండి ఇక్కడేసాం బయలుదేరాం. కొట్టుడు అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి ఒడిస్తే వెళ్ళిపోయాం. నీటి టెంట్లు పరిస్థితి గాలి వేసేస్తుంది ఎగిరిపోతుంది టెంట్లో. ఆ పుల్ల అంత పుల్ల ఎలా కట్టాలో అర్థం కావట్లేదు. ఎక్స్లా ఏమన్నా అదొక పుల్ల ఇదో పుల్ల. ఈ పుల్ల ఎలా కట్టాలో అర్థం కావట్లేదు. ఎవరో మట్టు పట్టుకోరని ఇటు పట్టుకోరని గాలి వేసి ఎగిరిపోయి అటు ఇటు చేసి వేసాం. ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నాం, కష్టపడి గ్యాస్ బండ్ పట్టుకెళ్ళాం కదా, గ్యాస్ బండ్లో ఉన్న గ్యాస్ అంతా వదిలేసాం. మొత్తం పోయింది. మాకు తెలియదు అదే ఆన్ చేయాలి నాకు తెలియదు. ఇప్పేసాం గ్యాస్ అంతా ఎగిరిపోయింది ఎక్కడికో. వాళ్ళకి వెళ్ళి సలేసేస్తుంది మంట కాసుకున్నారు మ్యాగీ చేస్తుందని కూర్చుంటే అబ్బే గ్యాస్ అంతా అయిపోయింది. అది ఎంతకేమో అవ్వట్లేదు ఎందుకేమో అవ్వట్లేదు. అప్పుడు ఇదే గతి ఇది కూడా ఏదో కదా అక్కడ కర్మకుల వల్లే కదా ఏరుకుందామండి. పోనీ ఏం చేస్తాం అప్పటికప్పుడు అగ్గేసాం ఏదోలా పడి. ఈసారి హైలైట్ ఏంటి అనుకుంటున్నాం, వాటర్ బాటిల్ 5 వాటర్ బాటిల్ నేను సపరేట్గా బ్యాగ్లో పెట్టాను. ఆగిన ప్రతిసారి లీటర్ బాటిల్ ఈసారి చూడు వాటర్ ఎదురంటే ఒక్క చొక్కలేదు, ఎవ్వడం తినలేదు. వాటర్ దొరకదన్నమాట, దొరకదు మొత్తాన్ని కింద నుంచే. బాగుంటుంది మంచి